Hello, my dear student. Good morning, everyone. Today I discuss about systems. How many types of systems? First of all, definition of the system. The system process input signal to produce output signal. సిస్టమ్ అంటే ఏం లేదు, ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే అవుట్పుట్ సిగ్నల్ అనేది మనకి ఇస్తుంది. అలా ఇస్తే దాన్ని ఏమంటారు? సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం సర్క్యూట్ ఇన్వాల్వింగ్ ఏ కెపాసిటర్ అంటే ఏదైనా ఒక సర్క్యూట్లో మన కెపాసిటర్ అనేది ఉన్నట్లయితే దానికి ఇన్పుట్ సిగ్నల్ అంటే వోల్టేజ్ అనేది ఇస్తాం మనం. వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సిగ్నల్ అనేది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి కెపాసిటర్లో ఛార్జ్ అనేది స్టోరేజ్ అవుతుందన్నమాట. అంటే ఆ ఛార్జ్ నుంచి మళ్ళీ కూడా మనం ఎలక్ట్రిసిటీ ఫ్లో చేస్తే కెపాసిటర్ నుంచి ఛార్జ్ స్టోరేజ్ అయి ఉంటుంది కదా, దానిలో ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి రెండు నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేసుకొని ఛార్జ్ అనేది ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, CD ప్లేయర్ takes the signal on the CD transfer into a signal sent to the loudspeaker. అంటే ఏమి? CD ప్లేయర్ టేక్స్ ద సిగ్నల్ అంటే CD ప్లేయర్ ఒక సిగ్నల్ తీసుకొని మనకి ఏం చేస్తుంది? సిగ్నల్ సెండ్ చేస్తే లౌడ్ స్పీకర్ ద్వారా సౌండ్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ తీసుకుంటే జనరలీ కంపోజ్డ్ దెర్ ఆర్ ద సబ్ సిస్టమ్స్. అంటే మనకు ఒక సిస్టంలో సబ్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. సబ్ సిస్టమ్ అంటే ఏమి? ఇప్పుడు మన బాడీ ఉందనుకో, హ్యూమన్ బాడీ, ఇప్పుడు ఐస్, నోస్, ఇయర్స్, ఏ విధంగా ఇవన్నీ సబ్ సిస్టమ్స్. బాడీ ఎంటైర్ సిస్టమ్ అయితే దాంట్లో సబ్ సిస్టమ్స్ అంటే ఏమి? ఐస్ కావచ్చు, లేకపోతే ఇయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సబ్ సిస్టమ్స్గా తీసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో కూడా సబ్ సిస్టమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, అవన్నీ కూడా మనకు ఆ సిస్టమ్స్ ట్రాన్స్మిటర్ ఛానల్స్ ఉంది, రిసీవర్స్ ఉంటాయి. ఛానల్ టిపికల్లీ ఓకే antennas to add the transmitted signal which must be produced by the receiver. అంటే సిగ్నల్ను ట్రాన్స్మిట్ చేసినప్పుడు రిసీవర్ ఏం చేస్తుంది? సిగ్నల్ అనే దాన్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ సిస్టమ్. ఇట్ ఈస్ మ్యాథమెటికల్ వీఆర్ డిఫైన్డ్ ద సిస్టమ్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బ్లాక్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఇది ఏమిది? ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్. దిస్ ఈస్ కాల్డ్ ఏ సిస్టమ్. ఇన్పుట్ సిగ్నల్ వీఆర్ రిప్రజెంట్ ఎక్స్ ఆఫ్ టీ, ద అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ వై ఆఫ్ టీ. ఓకే, సో మన ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే మనకు అవుట్పుట్ సిగ్నల్ అనేది వస్తుంది. దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమి? అవుట్పుట్ బై ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇన్ వెరీ బ్రాడ్ సెన్సెస్ ఆఫ్ సిస్టమ్ రిప్రజెంటెడ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ టు ద ఇన్పుట్ సిగ్నల్. సో దట్ వేస్ వెన్ టూ మల్టిపుల్ సిస్టమ్స్ ద ఇన్పుట్ సిగ్నల్ వీ గెట్ ద అవుట్పుట్ సిగ్నల్. ఓకే, ఎప్పుడైతే మల్టిపుల్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇచ్చామో, ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తే వీ గెట్ ద అవుట్పుట్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ద కాన్సెప్ట్ విల్ ఓకే ఫౌండ్ ఇన్ టు ద కమింగ్ వీక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అనేటివి వీక్ సిగ్నల్ అనేది మనం ఇచ్చినట్లయితే మనకు వీక్ అవుట్పుట్ అయ్యే వచ్చేస్తుంది అనమాట. అంటే మన సిగ్నల్ పైన మన అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనమాట. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేటివి మనకు టోటల్గా 5 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. క్యాజువల్ సిస్టమ్, నాన్ క్యాజువల్ సిస్టమ్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్స్, టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ సిస్టమ్, స్టేబుల్, అన్స్టేబుల్, స్టాటిక్, డైనమిక్. దోస్ ఆర్ 5 సిస్టమ్స్. ఓకే, వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, క్యాజువల్ సిస్టమ్. Casual system, a system is said to be casual. The present value, the output signal, okay, depends on the present and or past values of the input signal. అంటే మనం ఏదైనా ఒక సిస్టమ్కి ఒక వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే సమ్ ఎన్ అనే డిస్క్రిట్ వైఎన్ అనే సిగ్నల్ తీసుకున్నాం, వైఎన్ అనే అవుట్పుట్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్రజెంటు మరియు ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని క్యాజువల్ సిస్టమ్ అంటారు. యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్కి రైట్ సైడ్ అన్నీ కూడా, అంటే ఎన్కి రైట్ సైడ్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి, 1కి రైట్ సైడ్ ఏమొస్తాయి? నీకు 2, 3, 4, 5, 6 వస్తాయి. అదే లెఫ్ట్ సైడు 0, -1, -2. అంటే 1 ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దానికి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఫాస్ట్ వాల్యూస్ అనుకోవాలి, రైట్ సైడ్ అన్నీ కూడా ఫ్యూచర్ వాల్యూస్ అనుకోవాలి. అంటే ఆ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే క్యాజువల్ సిస్టమ్ అంటారు. యూ టేక్ ఈ ఎన్ హియర్ 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ 1/1 - 1, 1 - 1 అంటే 0, అంటే 0 అనేది పాస్ట్ వాల్యూ అవుతుంది, 1 అనేది ప్రజెంట్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఫాస్ట్ పైన డిపెండ్ అయితే
అప్పుడు దాన్ని ఏమంటారంటే క్యాజువల్ సిస్టమ్ అంటారు. ఒకవేళ అలా లేకపోతే దాన్ని నాన్ క్యాజువల్ సిస్టమ్ అని కూడా అంటారు అన్నమాట. ఒకవేళ అలా లేకపోతే నాన్ క్యాజువల్ సిస్టమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి నాన్ క్యాజువల్ సిస్టమ్. నాన్ క్యాజువల్ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి యాంటీ క్యాజువల్, అంటే క్యాజువల్కి యాంటీ అనమాట. ఇది ప్రజెంట్ వాల్యూస్ ద అవుట్పుట్ సిగ్నల్ డిపెండ్స్ ఓన్లీ ద ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ద ఇన్పుట్. అంటే ఫ్యూచర్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే నాన్ క్యాజువల్ సిస్టమ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 పెట్టాము, ఇక్కడ 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. అంటే 1 తర్వాతే కదా 2 వచ్చేది, అంటే ఫ్యూచర్ వాల్యూ వచ్చి 2, ప్రజెంట్ వాల్యూ 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమి 1 - 1 అంటే ఏమొస్తుంది 0 అవుతుంది. అంటే ఏమొస్తుంది అంటే పాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంది, ఫ్యూచర్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ క్యాజువల్ సిస్టమ్ అంటారు. ఓకే, అదేవిధంగా లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి లీనియర్ ఇఫ్ ద సాటిస్ఫై ద ప్రిన్సిపల్ సూపర్పోజిస్ థీరం. అంటే సూపర్పోజిస్ థీరం అనేది థీరం సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటారంటే లీనియర్ అంటారు. సూపర్పోజిస్ థీరం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్పోజిస్ థీరం అంటే ఏంటి? LHS = RHS కావాలి. LHS అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ వాటర్ ఉందనుకోండి, 100 లీటర్స్ వాటరు 2గా డివైడ్ చేసామనుకో, అంటే ఏమి 50 లీటర్స్ 50 లీటర్స్ వేరే క్యాన్స్లో మనం స్టోరేజ్ చేసామనుకోండి, ఆ టూ క్యాన్స్లో ఉన్న వాటర్ అంతా మనం టోటల్ వాటర్కి ఈక్వల్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ లీనియర్ అనుకోవాలి. ఓకే, సూపర్పోజిస్ ప్రిన్సిపల్ సాటిస్ఫై కావాలి. ఒకవేళ ఇన్ కేస్ 2 సర్క్యూట్స్ తీసుకున్నాం, 2 సర్క్యూట్స్కి మనకు 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క సోర్స్ ద్వారా మనం ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫ్లో కావాలనుకుంటున్నామో ఒక్కొక్క సోర్స్ అప్లై చేసి ఆ రెసిస్టర్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అట్లాగా మనకు V1 V2 అనే వోల్టేజ్ 2 ఉన్నాయనుకున్నాను, 2 వోల్టేజెస్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్. సో V1 వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనకు ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ అనుకుంటామో దాన్ని IA అనుకోండి. సో నెక్స్ట్ V2 అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అదే రెసిస్టర్లో IB అనుకున్నాం. ఎంటైర్ 2 వోల్టేజెస్ ఒకేసారి అప్లై చేసిన టోటల్గా IA + IB ఎంతైతే వస్తుందో అదేవిధంగా టోటల్ వోల్టేజెస్ V1 V2 ఒకేసారి అప్లై చేసిన అంతే వాల్యూ వచ్చినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ అంటారు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ అలా లేకపోతే నాన్ లీనియర్ అంటారు. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ఏ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ సాటిస్ఫై కావాలి. ద కాంబినేషన్ ఆఫ్ 2 అవుట్పుట్స్ లీనియర్లీ ఇన్ ద సేమ్ మేనర్ ద ఇన్పుట్స్ ఆర్ కంబైన్డ్ అండ్ గెయిన్ టోటల్ రెస్పాన్స్ ద ఈక్వల్ కావాలి, కంపల్సరీ ఈక్వల్ కావాలి. ఓకే, ఇఫ్ రెస్పాన్స్ ఈ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఆర్ ద సేమ్ ద లీనియర్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్. ఖచ్చితంగా మనకు ఈక్వల్ అవుతేనే అది స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రెండు ఈక్వల్ కావాలి. స్టెప్ 1 అంటే ఏమి? ఒకేసారి 2 వోల్టేజెస్ అప్లై చేసి ఒక రెసిస్టర్లో కరెంట్ కనుక్కోవడం, లేదు ఎంటైర్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క వోల్టేజ్ని అప్లై చేసి అదే రెసిస్టర్లో కరెంట్ కనుక్కోవడం. అప్పుడు ఇండివిజువల్గా కనుక్కున్నప్పుడు ఆ కరెంట్స్ మనం యాడ్ చేయగా ఎంటైర్ మన సర్క్యూట్కి మనం అప్లై చేసిన V1 V2 అప్లై చేసిన ఎంతైతే వోల్టేజ్ వస్తుందో కరెంట్ వస్తుందో అప్పుడు దానికి ఈక్వల్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ లీనియర్. మీకు ఆల్రెడీగా సర్క్యూట్ థియరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సూపర్పోజిస్ థియరం, సేమ్ ఆ కండిషన్ ఇక్కడ సూటబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా టైమ్ ఇన్వేరియంట్ అండ్ టైమ్ వేరియంట్ సిస్టమ్స్. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఏ టైమ్ ఇన్వేరియంట్ ద టైమ్ డిలేస్ ఆర్ టైమ్ అడ్వాన్స్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ లీడ్స్ ఏ ఐడెంటికల్ టైమ్ షిఫ్టెడ్ ఇన్ ద అవుట్పుట్ సిగ్నల్. అంటే మనం ఏదైనా ఒక సిస్టమ్కి ఒక సిగ్నల్ అనేది ఇచ్చినప్పుడు టైం డిలే అయినా లేదా ఒక అడ్వాన్స్ అయినా దాన్ని ఏమంటారంటే టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అంటారు. ఓకే, ఒకవేళ అలా కాకుండా ఉన్నట్లయితే టైం వేరియంట్ సిస్టమ్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మనకు y(t) ఇన్పుట్ y(t) h(x) - t0 అనేది ఏమి టైం షిఫ్టింగ్ అనమాట. ఓకే, దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు మనకి హెచ్తో రిప్రజెంట్ చేస్తారు. దీన్ని ఏ రాసుకోవచ్చు? s(t) ల్యాప్లెస్లోకి మార్చుకున్నప్పుడు x(t) h(t0) x(t) అవుతుంది అనమాట. ఓకే, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే టైం వేరియంట్ అంటే మనం డిలే అన్నా కావచ్చు, డిలే అంటే ఇంకా ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్లే కన్నా వెళ్ళిపోవచ్చు లేదా ఫాస్ట్లే కన్నా వెళ్ళిపోవచ్చు. అలా జరిగేది ఏదైనా సరే దాన్ని ఏమంటారు? టైం వేరియంట్ అంటారు. అలా కాకపోతే టైం ఇన్వేరియంట్. ఓకే, నెక్స్ట్ స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ సిస్టమ్స్. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి టు బౌండెడ్ ఇన్పుట్స్ బౌండెడ్ అవుట్పుట్స్, బౌండెడ్ ఇన్పుట్స్ బౌండెడ్ అవుట్పుట్స్ ఇఫ్ ఎవరీ బౌండెడ్ ఇన్పుట్ రిజల్ట్ ఈజ్ ఎ బౌండెడ్ అవుట్పుట్. ఓకే,
ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు ఇది మనం ఇన్పుట్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఎంఎక్స్కి ఫర్ ఆల్ టీకి ఇన్ బిట్వీన్ మధ్య మోడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఉంది. ఓకే, ఈ సేమ్ మనకి అవుట్పుట్ కూడా ఎలా రావాలి, వై ఆఫ్ టీ అంటే దీనికి ఎక్స్ ఆఫ్ టీ అనేది ఇన్పుట్ అనుకుంటే వై ఆఫ్ టీ అనేది అవుట్పుట్ అనుకోండి. ఓకే, వీటి యొక్క బౌండ్స్ అనేది ఎలా ఉంటాయి మనకు, ఫర్ ఆల్ టీ ఎంఎక్స్ అనుకో. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అనుకో, ఎక్స్ డాష్ మ్యాగ్నిట్యూడ్. ఈ సిగ్నల్కి ఏదైతే మనకు లిమిట్స్ ఏవైతే ఉంటాయో, బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుట్స్ ఉంటాయో, సేమ్ అనదర్ సిగ్నల్ కూడా అవే ఇన్పుట్స్ అంటే ఇక్కడ ఫర్ ఆల్ టీ లెస్ దాన్ ఇన్ఫినిటీ సేమ్ ఉన్నట్లయితే దీన్ని స్టేబుల్ సిస్టమ్ అంటారు. ఏమంటారు, ఇది స్టేబుల్ సిస్టమ్. ఒకవేళ ఇన్ కేస్ ఆ సిస్టమ్స్ మనకి ఇన్పుట్స్ అనేటివి ఈ లిమిట్స్ అనేది ఈక్వల్గా లేకపోతే దాన్ని ఏమంటారంటే అన్స్టేబుల్ సిస్టమ్ అంటారు. ఏమంటారు, అన్స్టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉండి 3 ఉందనుకో, నెక్స్ట్ దీనికి 2, 3 ఉండాలి. ఒకవేళ ఇక్కడ 2, 3 ఉండి ఇక్కడ 4, 5 ఇలా ఉన్నాయనుకో, డిఫరెంట్గా మారినాయనుకో, అవన్నీ కూడా అన్స్టేబుల్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టాటిక్ సిస్టమ్. ఏ స్టాటిక్ సిస్టమ్ ఈజ్ మెమోర్లెస్ సిస్టమ్. ఓకే, it has no storage device. Its output signal depends present value the input signal. For example, I is equal to V by R. అంటే స్టాటిక్ సిస్టమ్ అంటే అది మెమొరీ అంటే స్టోరేజ్ అవకాశం ఉండదు. అంటే ఫ్యూచర్ అంటే ఫాస్ట్ వాల్యూలోది స్టోరేజ్ అయ్యి ఉండదు అనమాట. అలా ఉంటే దాన్ని స్టాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ బట్టి మనకి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక సర్క్యూట్లో వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ ఎంత, ఆ పర్టికులర్ టైంలో ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నామో ఆ వోల్టేజ్ పైన మనకి అవుట్పుట్ సిగ్నల్ అంటే కరెంటు డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ టైంలో మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఫ్యూచర్ అంటే ఫాస్ట్ లైఫ్లో మనకి ఏదైనా వాటి గురించి అంటే ఫాస్ట్ లైఫ్ డిపెండ్ అయి ఉండదు అనమాట. అలా ఉంటే దాన్ని స్టాటిక్ సిస్టమ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ కానీ, ఓకే, ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్టాటిక్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి డైనమిక్ సిస్టమ్. ఏ డైనమిక్ సిస్టమ్ ఓకే పాసెస్ మెమొరీ. ఇట్ హ్యాజ్ ఎ స్టోరేజ్ డివైస్ ఎ సిస్టమ్ టు బి పాసెస్ మెమొరీ. ఇట్ ఈజ్ అవుట్పుట్ సిగ్నల్ డిపెండ్స్ ఆన్ ద ఫాస్ట్ వాల్యూస్ అండ్ ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ద ఇన్పుట్. అంటే డైనమిక్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ద స్టోరేజ్ అనమాట. ఇది ఆల్రెడీగా స్టోరేజ్ అయి ఉంటుంది. మనము ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చేదాన్ని బట్టి ఫ్యూచర్లో అంటే ఫాస్ట్లో ఆల్రెడీగా స్టోరేజ్ అయ్యింది. ఫర్ ఒక ఇండక్టర్ ఉందనుకోండి, ఇండక్టర్లో ఎప్పుడో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయింది. ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు దానికి సమ్ ఇండక్టెన్స్ అనేది ఏర్పడి ఉంటుంది అనమాట. ఎప్పుడో సమ్ టైమ్స్ మనం కరెంట్ అనేది పవర్ పాసింగ్ మనం ఆఫ్ చేసామనుకోండి, తర్వాత మనం కొన్ని అవర్స్ తర్వాత మనం కరెంట్ ఇస్తే అంటే ఆల్రెడీగా ఫాస్ట్లో మనం ఎంత ఎలక్ట్రిసిటీ ఫ్లో అయింది, అక్కడ ఎంత ఫీల్డ్ అనేది స్టోరేజ్ అయింది, దీన్ని బట్టి మనం ఇన్పుట్ ఇచ్చే సిగ్నల్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని డైనమిక్ సిస్టమ్ అంటారు. మీకు గుర్తు ఏంటి, ఒక కెపాసిటర్ ఉందనుకోండి, కెపాసిటర్లో ఇప్పుడు ఒక 1 o'clock మనం ఎలక్ట్రిసిటీ ఫ్లో చేసినాము, అక్కడ ఒక 5 Farads ఏదో సంథింగ్ ఛార్జ్ స్టోరేజ్ అయింది అనుకుందాం, 5 ఓకే. తర్వాత మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసినాం అనుకోండి, ఆల్రెడీగా ఇంతకీ ముందు స్టోరేజ్ అయ్యింది ఏదైతే ఉన్నదో దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అలా ఉంటే దాన్ని డైనమిక్ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్ తీసుకోవచ్చు, అదేవిధంగా డిస్క్రీట్ టైం సిగ్నల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ప్లస్లో 1 పెట్టండి, ఇక్కడ 1 పెడతాము. నెక్స్ట్ ఇది x ఆఫ్ 1 అవుతుంది. 1 - 1 1 - 1 అంటే ఏమి, ఫ్యూచర్ వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నామో n ప్లస్లో 1 పెడితే 1 ఈజ్ ద ప్రెజెంట్ అవుతుంది. 1కి రైట్ సైడ్ అంటే ఏమి, 2 కానీ 3 కానీ అన్నీ ఫ్యూచర్ వాల్యూస్ అవుతాయి. 0 - 1 అన్నీ ఫాస్ట్ వాల్యూస్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇది సిస్టమ్ అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంట్లోనే ఉంటుంది. n అంటే 1 కాబట్టి ప్రజెంట్, 1 - 1 అంటే 0 అవుతుంది, అంటే ఇది ఫాస్ట్ అవుతుంది అంటే. ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది డైనమిక్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డైనమిక్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మెమోర్లెస్ సిస్టమ్. A system is memoryless if the output y of n is at every value of n depends only one input x of n, the same value of the example. A system memoryless if the output y of n every value of the అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో మనము ఇచ్చే ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ప్రతి వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటేనే దాన్ని మెమోర్లెస్ సిస్టమ్ అని అంటారు.
ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ఆఫ్ ఎన్ అనేది ఎక్స్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్ అనుకో. ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది ఎలా ఉంటుంది, 1 పెట్టామనుకోండి, 1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్. ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ రావాలంటే దీని మీద డిపెండ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సిగ్నమ్ ఫంక్షన్ వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్నమ్ ఎక్స్ ఆఫ్ ఎన్. అంటే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూని బట్టి వై ఆఫ్ ఎన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకో. ఓకే, ఐడియల్ డిలే సిస్టమ్స్ వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అనమాట. ఓకే, ఈ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ అనమాట. సో ఇవన్నీ కూడా మెమోరీలెస్ కిందకి వస్తాయి. అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది ఇన్పుట్ ఇస్తే వై ఆఫ్ ఎన్ అవుట్పుట్ వస్తుంది. ఈ యొక్క అవుట్పుట్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలా వస్తే దాన్ని మెమోరీలెస్ సిస్టమ్ అంటారు. అంటే ఆల్రెడీగా వై ఆఫ్ ఎన్లో ఏ మెమోరీ ఉండదు, కానీ ఎక్స్ ఆఫ్ ఎన్లో ఉండొచ్చు, కానీ ఈ మెమోరీ పైన దీనిది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ మెమోరీలెస్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్. డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఇక్కడ డిస్క్రీట్ టైమ్ సీక్వెన్స్ ఈజ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మ్యాప్స్ ద గివన్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్ అవుట్పుట్ సీక్వెన్స్ వై ఆఫ్ ఎన్. అంటే ఇక్కడ మనం ఇంతవరకు అది కంటిన్యూస్ అనమాట. ఇక్కడ ఎన్ అనేది పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే డిస్క్రీట్ అంటారు. ఎన్ అని పెడితే దీన్ని ఎన్ ఉంది కదా, ఈ ఎన్ ప్లేస్లో స్మాల్ టీ పెట్టామనుకోండి, అది కంటిన్యూస్గా తీసుకోవాలి. ఒకవేళ స్మాల్ ఎన్ పెడితే డిస్క్రీట్గా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఇన్పుట్ ఇచ్చామనుకోండి, టీతో అంటే టీ అనేది సిస్టమ్ అనుకో, సమ్ టైం తీసుకొని ఎక్స్ ఆఫ్ ఎన్తో మిక్స్ అయిన తర్వాత వై ఆఫ్ ఎన్ అని వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఏ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్ అంటారు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ ఏ యావరేజ్. సో వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ రావచ్చు, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 3, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 4 అప్ టు సో అని తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా అలాంటివి. ద మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 అంటే ఇవన్నీ షిఫ్టెడ్ ఫంక్షన్స్ అంటారు. ఇవన్నీ 1 దగ్గర షిఫ్ట్ అయింది, 2 దగ్గర షిఫ్ట్ అయింది అనమాట. ఓకే, అదేవిధంగా ఐడియల్ డిలే సిస్టమ్స్. ఐడియల్ డిలే సిస్టమ్ అంటే ఏమి, సమ్ ఎన్ నాట్ వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ అనేది వచ్చినట్టు. డిలే అంటే ఏమి, ఒక సిగ్నల్ రావాల్సిన టైంలో రాకుండా ఎప్పుడో సర్టైన్ టైం తర్వాత వస్తే దాన్ని డిలే సిగ్నల్ అంటారు. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్. డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్ already we explained, same, this is the same slide. Okay, so memory and memoryless systems. A memory system present output value depends on the future and past values. మెమొరీ అంటే ఏమి, మెమొరీ సిస్టమ్ అంటే ప్రజెంట్ ఇన్పుట్ ఇచ్చే ఇన్పుట్ను బట్టి డిపెండ్స్ ఫ్యూచర్ కానీ లేదా ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, మెమొరీ సిస్టమ్ అంటారు. ఓకే, ఏమిది, అవుట్పుట్, ద ప్రజెంట్ అవుట్పుట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్. అంటే 1కి ఫ్యూచర్ 2, 3, 4, 5 అవుతుంది. దాని యొక్క ఫాస్ట్ ఏమి 0, -1, -2 అంటే 0, -1, -2 ఇలా కానీ, లేదా ఫ్యూచర్ వాల్యూ కానీ. ఫ్యూచర్ అంటే 1కి 2, 3, 4, 5 అవుతుంది అనమాట. ఇలాగ మనం ఫ్యూచర్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాని మెమొరీ అంటారు. మెమొరీలెస్ సిస్టమ్ అంటే దానికి ఆపోజిట్, ప్రజెంట్ అవుట్పుట్ వాల్యూ అనేది డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏముంటుంది, ప్రజెంట్ ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంటే దాన్ని మెమొరీలెస్ సిస్టమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ సిస్టమ్స్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 5x ఆఫ్ టీ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టౌ డి టౌ. సో వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు n-5 ఇంటూ n ప్లస్ 5 టు ఎమ్. ఇవి మెమొరీలెస్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇవి అంటే ఇప్పుడు టీ ప్లస్లో 1 పెట్టామనుకో ప్రజెంట్ ఉంటుంది, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ టీను -∞ వస్తుంది కాబట్టి అది మళ్ళీ ఫాస్ట్ అవుతుంది అనమాట. -∞ అంటే ఫాస్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ మెమొరీ. అదే మెమొరీలెస్ సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 1 పెట్టాను, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అంటే ప్రజెంట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇలా ఉంటే దాన్ని మెమొరీలెస్ సిస్టమ్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాజువల్ అండ్ నాన్ క్యాజువల్ సిస్టమ్. క్యాజువల్ అండ్ ప్రజెంట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ అండ్ ఫాస్ట్ వాల్యూస్ ఇన్పుట్. అంటే ప్రజెంట్ అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ ఫాస్ట్ పైన డిపెండ్ అయి ఉంటే దాన్ని క్యాజువల్ సిస్టమ్ అంటారు. ఒకవేళ అలా లేకపోతే నాన్ క్యాజువల్ సిస్టమ్ అంటారు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ అండ్ అదే నోట్ మెమొరీలెస్, క్యాజువల్ నెసరీ టు బి మెమొరీలెస్. ఇవన్నీ కూడా అదే టైం వేరియంట్ సిస్టమ్ అంటే డిలే అడ్వాన్స్ ఇన్పుట్
ఓకే. ఐడెంటికల్ టైమ్ ఇస్ ద షిఫ్టెడ్ ద అవుట్పుట్, అంటే టైంని షిఫ్ట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అంటారు. డిఫైన్ ద సిస్టమ్ ఈజ్ హెచ్ ఆఫ్ టీ అంటారు, అంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ హెచ్ వై ఆఫ్ టీ మైనస్ టీ నాట్, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ హెచ్ వై ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ అన్నారు. దిస్ ఈజ్ ద టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. ఓకే. సో లీనియారిటీ లీనియారిటీ సిస్టమ్స్ ప్రాపర్టీస్ x1 ఆఫ్ టీ అంటే ఇప్పుడు x1 అనేది y1 అవుట్పుట్ వచ్చింది, x2 అనేది ఇస్తే y2 వచ్చింది అనుకోండి. దీన్ని a అనే స్కేలార్తో మల్టిప్లై, దీన్ని b అనే స్కేలార్తో మల్టిప్లై చేస్తే ఎంటైర్ ఇవి రెండు ఈక్వల్ కావాలి. LHS ఈక్వల్ టు RHS అయితే అప్పుడు సూపర్ పొజిషన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అంటే సూపర్ పొజిషన్ థీరం ఉంది కదా సర్క్యూట్స్లో, ఆ కండిషన్ ఉంటుంది. దీన్ని లీనియర్ ప్రాపర్టీ అంటారు. ఓకే. ఒకవేళ అలా నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, ఇది నాట్ ఈక్వల్ అయినా, ఇవి రెండు నాట్ ఈక్వల్ అయినాయి అనుకో, దట్ ఈజ్ ఎ నాన్ లీనియర్ అంటారు. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్స్. ఆన్ దిస్ కోర్స్ వీ షల్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సిగ్నల్ విత్ ద సర్టెన్ ప్రాపర్టీస్. అంటే ఈ ప్రాపర్టీస్ అనేది మన యొక్క సిగ్నల్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి సిగ్నల్ కేపబిలిటీని బట్టి వాటిని యొక్క డివైడ్ చేసుకోవచ్చు. వాటి క్యాజువల్లా, నాన్ లీనియరా, టైమ్ ఇన్వేరియంటా, వీటిపైన మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సిస్టమ్ ఈజ్ క్యాజువల్, అవుట్పుట్ టైం ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూ ఆఫ్ ద టైం. లీనియర్ అంటే సిస్టమ్ లీనియర్, అవుట్పుట్ ఆఫ్ ద స్కేల్డ్ సమ్ ఆఫ్ టూ ఇన్పుట్ సిగ్నల్స్, ద ఈక్వలెన్స్ స్కేల్డ్ సమ్ ఆఫ్ ద అవుట్పుట్స్. వాటి యొక్క మనం ఇన్పుట్ సిగ్నల్ ఏమి ఇచ్చాము, అవుట్పుట్ సిగ్నల్ ఏమి వచ్చింది, వాటి తెలుసుకోవడానికి ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకు అవసరమవుతాయి. అదేవిధంగా టైం వేరియంట్ సిస్టమ్, ఇన్వేరియంట్ సిస్టమ్స్, ద అవుట్పుట్ ఈజ్ ద సేమ్. ఓకే. ద గివన్ ద సేమ్ ఇన్పుట్ సిగ్నల్ ఒక రికార్డ్లెస్ ఆఫ్ ద టైం. అంటే మనము టైం ఇన్వేరియంట్ అంటే ఇన్వేరియంట్ సిస్టమ్ యాజ్ అవుట్పుట్ ఈజ్ ద సేమ్. అవుట్పుట్ అనేది సేమ్ వచ్చిందనుకోండి, మనం ఇన్పుట్ ఇచ్చిన రికార్డ్ ఏదైతే ఉందో అప్పుడు మనం కనుక్కోవడానికి సాధ్యం కాదు. అప్పుడు టైం ఇన్వేరియంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దిస్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ డిఫైన్ లార్జ్ క్లాసెస్ ట్రాన్స్ఫుల్ యూజ్ఫుల్ ద సిస్టమ్. ఓకే. అండ్ విల్ ఫర్దర్ కన్సిడర్ ద కమింగ్ లెక్చరర్స్లో మీరు అవన్నీ గురించి ఏంటనేది తెలుసుకుంటాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఓకే. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే